హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. ఈరోజు మనం సుభాష్ గారితో ఉన్నాం. ఈయన ఒక వెల్త్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. సో ఆయనతో కొన్ని ఇన్సైట్స్ మనం డిస్కస్ చేద్దాం. మనం చాలాసార్లు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి. అంటే కొంతమంది ఇప్పుడు రీటైల్గా కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళకి కానీ వాళ్ళు ఓన్ రీసెర్చ్ చేస్తారు, లేదంటే ఇంకొకళ్ళు ఎవరైనా ఫాలో అవుతూ ఉంటారు. అయితే మీరున్న స్పేస్లో ఖచ్చితంగా ఒక ఇంత వెల్త్ ఉంది మా దగ్గర, లేదా ఇంత అమౌంట్ ఉంది, సో దీన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది, ఎందుకంటే రిస్క్ ఎప్టైట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, అలాగే అమౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎప్టైట్ వరకు మాట్లాడుకుంటే సార్, రీటైల్ ఇన్వెస్టర్స్కి ఒకలా ఉంటుంది, అలాగే ఇండివిజువల్గా కొంచెం ఎక్కువ లార్జ్ అమౌంట్స్ పెట్టే వాళ్ళకి వేరేగా ఉంటుంది. సో మీరు యాజ్ ఎ అడ్వైజర్ మనం మాట్లాడుకుంటే మీరు ప్రివెన్షన్లా ఉంటారా? ఏదైనా నష్టాలు వస్తే మేము ప్రివెంట్ చేస్తాము, మా దగ్గర నష్టం రాదు అనేలాగా ప్లాన్ చేసుకుంటారా? లేకపోతే ఎలా మీ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి? స్ట్రాటజీస్ అంటే అదే చెప్పాను కదండి, ముందు కూడా మొత్తం అంతా రిస్క్ ప్రొఫైల్ మీద ఉంటుంది. మీరు అన్నారు ఆల్రెడీ, ఇంత పెద్ద అమౌంట్ పెడితే కొంచెం అగ్రెసివ్ వాళ్ళే ఉంటారని అర్థమవుతుంది. బట్ ఏంటంటే అగ్రెసివ్ అంటారు కానీ, బట్ సడన్గా మార్కెట్ మేము చాలా ఇన్స్టెన్సెస్లో చూసాం. ఏంటంటే సడన్గా 10-15% పడితే అగ్రెసివ్ వాళ్ళు డైరెక్ట్ కన్సర్వేటివ్ వచ్చేస్తారు. వాళ్ళు కూడా చెప్పడం ఫస్ట్ అగ్రెసివ్ అంటారు, కానీ పడ్డాక ఏంటంటే అరే బాబు ఏంటిది పడిపోతుంది అంటారు అనమాట. సో బేసికలీ మొత్తం ఓవరాల్గా పోర్ట్ఫోలియో ఎంత పెద్ద అమౌంట్ ఉందన్న ఏంటంటే ఎసెట్ అలొకేషన్ అంటామండి మనం. అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ 1 crore తీసుకుంటాను. 1 crore బేసికలీ ఎసెట్ అలొకేషన్ ఏంటంటే మొత్తం అంతా మేము పోర్ట్ఫోలియో అనాలిసిస్ చేసినప్పుడు ఏమంటే 60-70% ఆఫ్ ద పోర్ట్ఫోలియో రియల్ ఎస్టేట్లోనే ఉంటుంది చాలా మంది దగ్గర. ఓకే, సో మంచిది ఏది మంచిది చెడ్డది అనవండి. ఎసెట్ అలొకేషన్ ఏంటి అంటే మీనింగ్ అన్నీ ఒక బాస్కెట్లో పెట్టకుండా అన్ని డిఫరెంట్ డైవర్సిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఎందుకో రీజన్ చెప్తాను మీకు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియో 70% ఉందనుకోండి రియల్ ఎస్టేట్లో, ఏంటంటే సడన్గా లిక్విడిటీ మనకు కావాలి, సో అది ఇష్యూ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఎంత మంచి ప్రాపర్టీ అన్నా మంచి బయ్యర్ దొరకడం, అది అమ్మడం, రావడం, డబ్బులు రావడం టైం పడుతుంది. జనరల్ ఎంత టైమో తెలియదు. సో అదే మనం 100 రూపీస్ని ఎగ్జాంపుల్ 30 రియల్ ఎస్టేట్, 20 మ్యూచువల్ ఫండ్స్, 30 స్టాక్స్, 20 గోల్డ్ అలా పెట్టుకున్నాం అనుకోండి. సో మీకు తెలిసిందే కదా, ఈ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ మీకు క్లిక్ ఆఫ్ బటన్లో డబ్బులు వచ్చేస్తాయి 2 రోజులు. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే ఏమవుద్దంటే అండి, ఇప్పుడు ఎవ్రీ ఎసెట్ క్లాసెస్ అంటాం, ఈ గోల్డ్, బాండ్స్, పిఎంఎస్లు, ఈక్విటీ అన్నీ. సో అన్నీ మీరు చూస్తే ఎప్పుడు అన్నీ ఒకేసారి పర్ఫామ్ చేయమండి. ఎప్పుడన్నా మీరు చూసుంటే లాస్ట్ 10-15 ఇయర్స్ కానీ డేటా చూస్తే ఏమవుద్దంటే, ఇప్పుడు గోల్డ్ బాగా చేస్తుందంటే ఈక్విటీ బాగా చేయదండి. అంతే, రెండు ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషన్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా రేరు మొత్తం అన్నీ ఒకేసారి పర్ఫామ్ చేయడం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డైవర్సిఫై మనీ అక్రాస్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్. సో దానివల్ల ఏమవుద్దంటే మా లాంగ్వేజ్లో స్టాండర్డ్ డివియేషన్ అంటామండి. ఏంటంటే ఇప్పుడు ఒకే దాంట్లో పెట్టడం వలన స్టాండర్డ్ డివియేషన్ జనరల్లీ హై ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈక్విటీ కానీ ఇది కానీ. సో ఇప్పుడు 4-5 పెడితే ఏంటంటే స్టాండర్డ్ డివియేషన్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల అదే చెప్పే కదా, మన జాబ్ ఏంటంటే maximizing return at the same time also looking at the risk, minimizing the risk. Correct. So sir, ఇప్పుడు మీరు మొత్తం పోర్ట్ఫోలియో సపోజ్ 70 crores పోర్ట్ఫోలియో, సో 70 crores పోర్ట్ఫోలియో లేదంటే రేపొద్దున 100 crores అవుతుంది, 150 crores అవుతుంది. సో మీరు మీ ఫర్మ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది? రేపొద్దున ఇంకొక 5 members, ఒక 50 crores పీపుల్ వచ్చారు అనుకుందాం. సో మీ టీం ఎలా పనిచేస్తుంది అప్పుడు? అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మనకి సో నేను జనరల్లీ డెసిషన్స్, పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అంతా నేను చూసుకుంటాను. అండ్ ఆల్సో మనకి రీసెర్చ్, ఆపరేషన్ వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ 2. ఓకే, డేటా ఇస్తారు, డేటా నాకు కావాల్సిన అనాలిసిస్ అంతా చేస్తారు. మనకు ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా యుఎస్లో పనిచేసి వచ్చాడండి. ఫ్యామిలీ ఆఫీస్, పెద్ద ఫ్యామిలీ ఆఫీస్కి పనిచేశాడు. అక్కడ ఆల్మోస్ట్ $1 billion. అందరూ రీసెర్చ్ అనలిస్ట్ కింద పనిచేశాడు. కొంచెం సీనియర్ నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, నా వర్క్ చూసిన వాళ్ళు, 2 సీనియర్ పార్ట్నర్స్తో కూడా మనం మాట్లాడుతున్నామండి. సో హోప్ఫుల్లీ దే విల్ ఆల్సో జాయిన్ us, ఎక్స్పాండ్ చేసుకోవాలి. అంటే ఈ ఫ్యామిలీ ఆఫీస్ ఏంటంటే మీకు ఒక 5-6 అయితే హ్యాండిల్ చేయొచ్చండి మన కరెంట్ ఉన్న టీంతో. సో ఇంకా క్లయింట్స్ పెరుగుతుంటే ఆబ్వియస్లీ మనం యాడ్ చేసుకుంటూ వెళ్తామండి. ఫ్యామిలీ వెల్త్ మేనేజ్మెంట్
చెప్పాలంటే ఫ్యామిలీ ఆఫీస్ అంటే అంతే కదా. సో మినిమంలో మినిమం 50 crores దాకా వాళ్ళది పోర్ట్ఫోలియో ఉండొచ్చు. ట్రాన్సిషన్ ఆఫ్ గ్లోబల్ ఎకానమీ కానీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా యుఎస్ ఎకానమీలో వచ్చే కొత్త ప్రెసిడెంట్ వస్తున్నాడు, మళ్ళీ ట్రంప్ వస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఇండియాలో కూడా వీఆర్ విట్నెసింగ్ చాలా ఇన్ఫ్లేషన్ కూడా స్టెబిలైజ్ అవుతుంది స్లోగా. సో మీరు నెక్స్ట్ 5 yearsకి అవుట్లుక్ ఎలా ఉంటుంది, మార్కెట్స్ అవుట్లుక్? సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు అదే మనం లాస్ట్ టైం కూడా అనుకున్నట్టు లాంగ్ టర్మ్ 5 years ఎందుకంటామంటే ఇదే ట్రంప్ వచ్చాడు, ఆయిల్ పెరిగింది, ఆయిల్ తగ్గింది, మన ఆర్బీఐ గవర్నర్ రిజైన్ చేశాడు రీసెంట్గా, కొత్త వాళ్ళు వచ్చారు. సో ఇవన్నీ మీకు ఆ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అన్నీ అయిపోతాయండి. మార్కెట్స్ అనేది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎర్నింగ్స్ ఆఫ్ ద నిఫ్టీ. మీరు ఏది చూస్తే అది కంపెనీస్. మనం నిఫ్టీ 50 మాట్లాడుకుంటే టాప్ 50 కంపెనీస్ ఉంటాయి నిఫ్టీ 50 అంటే. సో ఆ కంపెనీస్ యొక్క ఆదాయాలు ఎలా ఉంటాయో మనం చూసుకోవాలి. మీరు డేటా చూసుకున్న లాస్ట్ 10-15 years డేటా, లాస్ట్ 5 years డేటా మీకు చెప్తాను. అర్నింగ్స్ ఆఫ్ ఆల్ దిస్ కంపెనీ పుట్ టుగెదర్ ఇస్ అబౌట్ 17%. మార్కెట్ నిఫ్టీ 50 కూడా ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ అక్కడే 14-15% పెరిగింది. లాంగ్ టర్మ్లో అయితే అదే అవుతుంది. ఎర్నింగ్స్ ఎంత పెరిగితే మీకు రిటర్న్స్ కూడా అంతే వస్తాయి. ఎర్నింగ్స్ బాగా రాకపోతే రిటర్న్స్ రావు. వెరీ సింపుల్ అండి. సో దట్స్ వై వీ సే లాంగ్ టర్మ్. ₹1 కోటి ఉన్నాయి, మార్కెట్ బాగా రిటర్న్ వచ్చింది కదా, నాకు 1 yearలో 40% కావాలంటారు. అవును అవును కరెక్ట్. 1 yearలో 40-50% కూడా అడుగుతూ ఉంటారు. సో పాసిబుల్ అండి, అది క్వైట్ పాసిబుల్. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం అంత షూరిటీతో చెప్పలేం. అలాగే మీరు అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక పోర్ట్ఫోలియో ఒక మేనేజ్మెంట్ చేస్తున్నారు అంటే, ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్టర్కి ఒక పద్ధతిలో చెప్తారు, రెండో టైప్ ఆఫ్ ఇన్వెస్టర్కి ఇంకొక స్ట్రాటజీ ఇస్తూ ఉంటారు. సో ఈ స్ట్రాటజీని కొంతమంది అలా ఉంది కదా మేము అలాగే చేస్తాం, లేదా మేము వాళ్ళని మిమిక్ చేస్తాం, వాళ్ళు చేసింది మేము చేస్తాం, ఇలాంటి వాళ్ళు వస్తుంటారు మీ దగ్గరికి? డెఫినెట్లీ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. 6 months బ్యాక్ ఉన్న వాళ్ళ పోర్ట్ఫోలియోకి ఇప్పుడున్న పోర్ట్ఫోలియోకి మా దగ్గర సేమ్ ఉండవండి. రీజన్ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ డిసెంబర్ 2023లో మనకి ఏమన్నా పోర్ట్ఫోలియోస్ మన క్లయింట్స్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం వచ్చిన వాళ్ళు గోల్డ్ ఇచ్చాం మనం. సింపుల్ రీజన్, ఎందుకంటే మీకు లార్జెస్ట్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఎలక్షన్స్కి వస్తున్నారు. ఇండియా, యుఎస్, యూకే. సో జనరల్లీ మీకు ఇంత అప్పుడు ఏమవుద్దంటే, ఎలక్షన్స్ వస్తే ఏమవుద్దో తెలియదు జనరల్కి మార్కెట్స్కి. సో దానివల్ల ఏంటంటే యాజ్ ఎ హెడ్జ్ అంటాం అనమాట, గోల్డ్ కొనుక్కుంటారు అనమాట. ఒకవేళ మార్కెట్స్ ఎవడన్నా మనం అనుకోకుండా ఎవరన్నా వేరే వాళ్ళు గెలిచారనుకోండి, పడిపోతే ఏంటంటే జనరల్లీ గోల్డ్ హెడ్జ్ కింద కొనుక్కుంటారు. సో వాళ్ళకి మనం గోల్డ్ ఇచ్చాం. మళ్ళీ లాస్ట్ ఇయర్ జూలైలో అండి, జూలై ఆగస్ట్ టైంలో మనం ఫార్మా అండ్ ఐటీ యాజ్ అ సెక్టర్ కొనుక్కోమని చెప్పాం. ఎందుకంటే సింపుల్ రీజన్, మీరు ఇప్పుడు మన మార్కెట్లో ఏం చేస్తుంటే సెక్టర్ రొటేషన్ అంటాం అనమాట, చాలా ఎక్కువ అయిపోయింది. ఇంతకుముందు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అంటే ఇంకా మీరు చూస్తే మొత్తం 30-40% అవే ఉంటాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ ఇవే ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు సెక్టర్ రొటేషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఏంటంటే 2 ఏళ్ళు ఒక సెక్టర్ని పట్టుకుంటున్నారు, ఆ సెక్టర్ని పట్టుకున్నారు, దాన్ని లేపేస్తున్నారు, మళ్ళీ ఇది ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ఆబ్వియస్లీ అంత పెరిగింది కాబట్టి. సో ఇంకా మిగతా సెక్టర్స్ ఆబ్వియస్లీ పర్ఫామ్ చేయవు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ విత్ ఇన్ ద సెక్టర్. లేకపోతే యూఎస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫార్మా తీసుకోండి, అక్కడ యూఎస్లో ఎఫ్డీఏ ఏమైనా ప్రాబ్లం వస్తే మన ఫార్మా మార్కెట్ పడిపోద్ది, బికాస్ మనం ప్రిడామినెంట్లీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ మార్కెట్ కంపెనీస్ కాబట్టి. సో అప్పుడు ఏం చేసామంటే, ఫార్మా ఐటీ మనకు తెలుసు అంటే మేమేమనుకున్నాం అంటే డెఫినెట్లీ రూపీ ఇంకా డిప్రిషియేట్ అవుతుంది. సో దానివల్ల ఈ బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఆల్సో 2 సెక్టర్స్ 2 years నుంచి ఏం చేయలేదండి. కరెక్ట్. అంటే కాకపోతే ఇది బ్లైండ్గా పెట్టింది కాదు, దేర్ లాట్ ఆఫ్ లాజిక్స్ విచ్ వీ అప్లైడ్. ఈ 3 calls చాలా బాగా పనిచేసినాయి అండి. సో ఏంటంటే ఇప్పుడు వస్తే మళ్ళీ ఫార్మా ఐటీ ఇస్తామా ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఒకటే మెడిసిన్ అందరికీ పని చేయదు. కరెక్ట్ చెప్పారు, కరెక్ట్ సార్. ఇందాక మీరు చెప్పినట్టు ఒకటే మెడిసిన్ అందరికీ పనికి రాదు, కరెక్ట్. సో దీన్ని కొంచెం డీప్గా వెళ్ళాలనుకుంటే, మీరు సెక్టర్ రొటేషన్ చెప్పారు, అలాగే డైవర్సిఫికేషన్ చెప్పారు. డైవర్సిఫికేషన్ అంటే ఇందాక చెప్పినట్టు గోల్డ్ కానీ, లేదా ఓన్లీ ఫార్మా ఐటీ చెప్పారు. సో ఇవన్నీ పక్కన పెడితే పొలిటికల్గా అంటే జియో పొలిటికల్ సినారియోస్ మన పోర్ట్ఫోలియోని 5 yearsలో ఎటన్నా ఇది చేసే ఛాన్స్ ఉంది. సో ఈ మిడిల్ అంటే ఇప్పుడు సడన్గా మీరు ఒక 5 years సినారియో తీసుకుంటే, ట్రంప్ వచ్చారు, సో మీరు ఒక ప్రెడిక్షన్ ఇస్తారు, అంటే ఒక అనాలిసిస్ ఇస్తారు. సో ఈ మధ్యలో స్ట్రాటజీస్ కూడా చేంజ్ చేస్తారా ఇమ్మీడియట్గా?
మీరు ఎంత ఇంటర్వెల్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి మీ స్ట్రాటజీస్లో? అంటే ఫస్ట్ మనం డిజైన్ చేసేది ఏంటంటే స్ట్రాటజిక్ అసెట్ అలొకేషన్ అంటాం. అంటే మీరు ఎవరైనా డబ్బులు ఎందుకు పెడతారో గోల్ బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ₹1,00,00,000 ఉన్నాయి, 3 yearsలో రావాలి, ఇంత పర్సంటేజ్ అనుకుంటారు మీరు. ఓకే, దానికి ఏంటి అప్పుడున్న సినారియో బట్టి స్ట్రాటజిక్ అసెట్ అలొకేషన్ చేసేస్తామండి. సో ఆ పోర్ట్ఫోలియోకి ఇంత పర్సంటేజ్ ఈ ఫండ్స్, ఈ సెక్టర్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ అన్నీ చేసేస్తాం. ఓకే, కానీ మధ్య మధ్యలో ఏమవుతుంది అంటే మీరు మార్కెట్ చూస్తే ఇప్పుడు విత్ ఇన్ ద ఈక్విటీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి క్లయింట్కి? ఇప్పుడు లార్జ్ క్యాప్ పర్ఫామ్ చేస్తుంది, మిడ్ క్యాప్ పర్ఫామ్ చేస్తుంది, అప్పుడప్పుడు స్మాల్ క్యాప్ చేస్తుంది. అది పిక్ చేయడమే ఒక స్కిల్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ 2-3 ఏళ్ళు చేస్తే మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అసలు మామూలుగా పరిగెట్టలేదు, మీరే చూసుంటారు. ఓకే, యాజ్ అన్ ఇండెక్స్ ఒక్కటే మీకు ఆల్మోస్ట్ 150-180% పెరిగి ఉంటుంది ఫ్రమ్ కోవిడ్ లెవెల్. సో ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అంటాం, ప్రైస్ టు ఎర్నింగ్ అని డిఫరెంట్ పారామీటర్స్ చూస్తాం, ఎక్స్పెన్సివ్ అంటాం. సో అప్పుడు ఏం చేస్తాం అంటే ఇప్పుడు పోర్ట్ఫోలియోలో ఇప్పుడు మీరు ఇనీషియల్గా స్ట్రాటజిక్ అసెట్ అలొకేషన్ చేసినప్పుడు 20% ఉండొచ్చు స్మాల్ క్యాప్. ఇప్పుడు మీకు 200% అని అనుకోండి ఎగ్జాంపుల్, ఆ 20 కాస్త 40 అయిపోతుంది పోర్ట్ఫోలియో. అప్పుడు మీ ₹100 పోర్ట్ఫోలియో వెయిటేజ్లో ₹40 స్మాల్ క్యాప్ అయిపోయింది. సో అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని తగ్గించేస్తామండి వెయిట్స్. సో దానివల్ల 2 స్ట్రాటజీస్ అండి. ఒకటి ప్రాఫిట్ బుకింగ్, మీరు చేసుకున్న డబ్బులు మీరు తీసేసుకుంటారు. అండ్ సెకండ్ ఈజ్ మీరు ఆ వెయిట్స్ తగ్గిస్తారు. సో దట్ ఈస్ ఆర్ స్కిల్ అండి. వెయిట్స్ ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి, అండ్ విత్ ఇన్ ఆల్ దీస్ అసెట్ క్లాసెస్లో ఏది అమ్మేయాలి, ఏది కొనాలి, ఆ ట్వీకింగ్ చేయడమే బిగ్గెస్ట్ స్కిల్ అండి. దట్ ఈస్ మోర్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ అండి. సో దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అయితే సార్ ఇది ఒకటే కాకుండా ఇప్పుడు కొత్త అసెట్ క్లాసెస్ వచ్చాయి, లైక్ బిట్ కాయిన్ వచ్చింది లేదా ఆల్ట్ కాయిన్స్ వచ్చాయి. సో ఇవి కూడా మీరు దీంట్లో స్ట్రాటజీ చెప్తున్నారా, అంటే మీరు ఇంక్లూడ్ చేస్తున్నారా, లేదా స్టిల్ మీరు వాటిని జోలికి వెళ్ళట్లేదా? అస్సలు వెళ్ళట్లేదండి బిట్ కాయిన్, ఎందుకంటే దానికి రీసెర్చ్ మనకి తెలియదు. నేను నాలెడ్జ్ లేని దాంట్లో జనరల్లీ నేను పెట్టనండి. సో నేను ఏదన్నా జనాలు డబ్బులు కానీ నా డబ్బులు కానీ ఒకటేలాగా ఆలోచిస్తాను. ఇప్పుడు కొన్ని అయితే జనాలకి మన ఇన్వెస్టర్స్కి చెప్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ రావడానికి నా ఓన్ మనీ కూడా పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు చాలా ఫిక్స్డ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మంచి కంపెనీస్ 14-15% ఇచ్చే ఉంటాయి. కానీ జనాలకి ఇదేంటబ్బా 14-15% ఇస్తారు, ఏదో డౌట్గా ఉంది అనుకుంటారు. బట్ అదే మనం స్కిల్ అండి, మొత్తం అనాలిసిస్ చేస్తాం అనమాట. కంపెనీ లోపల ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు అసలు ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది, ఏ సెక్టర్లో ఉన్నారు, గోయింగ్ ఫార్వర్డ్. ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఏంటంటే 2-3 ఏళ్ళు ఇది ఉంటుందండి, ఆ బాండ్ కానీ డెబెంచర్ కానీ. ఓకే, సో మనం డీప్గా వెళ్ళి 2-3 years నిజంగా ఈ సెక్టర్, ఈ కంపెనీ సర్వే అవుద్దా లేదా, అసలు లోపల ఇన్వెస్టర్స్ ఎవరున్నారు, సో చాలా డీప్గా అనాలిసిస్ చేస్తాం. కానీ చాలా మందికి ఈ స్పేస్లో ఏంటంటే నాలెడ్జ్ ఉండక ఎక్కువ ఇచ్చేస్తే ఇదేదో ఎగ్గొట్టేసి వెళ్ళిపోతారని భయం ఉంటుంది. ఎక్కువ ప్రామిస్ చేస్తే డౌట్ వస్తుంది. సో దానివల్ల ఏం చేస్తామంటే ఇలాంటి ఆపర్చునిటీస్ మా ఓన్ క్యాపిటల్ మేము పెడతాం ఫస్ట్. నిజంగా మా దగ్గర క్యాపిటల్ ఉండి ఇది ఉంటే ఓన్ పెట్టి, అండ్ వీఆర్ హ్యాపీ టు ఆబ్వియస్లీ ఎంత పెడుతున్నామో చూపించము, బట్ మేమైతే క్లయింట్స్ చూపిస్తాం, మేము పెట్టుకుంటున్నాం అండ్ మేము రీసెర్చ్ చేసుకున్నాం, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఆ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అన్ని మీరు ఇస్తారు వాళ్ళకి, సో అప్పుడు క్లయింట్కి కాన్ఫిడెన్స్ మీరు పెట్టుకోవచ్చు అంటే మీరు మీ ఇష్టం అండి అని చెప్తారు. కరెక్ట్. అలాగే సార్ కాస్టింగ్ వరకు చూసుకుంటే ఇప్పుడు నేను ఓన్గా రీసెర్చ్ చేసి నేను పెడితే నాకు పెద్ద కాస్ట్ ఉండదు. వెన్ ఐఎమ్ గోయింగ్ త్రూ అడ్వైజర్ అయితే కనుక కాస్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది ఎంతో కొంత. సో ఈ కాస్ట్ అనేది మీరు కస్టమర్కి ఎలా రికవర్ చేసి చూపిస్తారు? సో బేసికలీ ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. దీంట్లో ఏంటంటే మనకి అడ్వైజరీ ఫీ అని ఉంటుంది. సో ఈ అడ్వైజరీ ఫీ ఏంటంటే మినిమం 50 crores అండ్ అబవ్ పోర్ట్ఫోలియోస్కి వర్కౌట్ అవుతాయండి. ఓకే, సో అడ్వైజరీ ఫీ జనరల్లీ 40-50 పైసలు ఉంటుందండి. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక సే 100 crore పోర్ట్ఫోలియో అనుకోండి, ఇయర్లీ వి జనరల్లీ ఛార్జ్ 40-50 lakhs. అవును, మీరు చాలా రీసెర్చ్ చేసి మీ బ్రెయిన్ కూడా పెడతారు కాబట్టి ఇట్ ఈస్ డిజర్వింగ్ యాక్చువల్లీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదే లాస్ట్ టైం చెప్పినట్టు కూడా ఈ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ మొత్తం నాయిస్ని కట్ చేసి ఆపర్చునిటీ అసెట్ క్లాసెస్ ఏమున్నాయనేది చాలా డీప్ అనాలిసిస్ చేయాల్సి వస్తుందండి. అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్స్పీరియన్సెస్ అండి. సో మేము ఆల్మోస్ట్ 300-400 పోర్ట్ఫోలియోలు హ్యాండిల్ చేసి
డిఫరెంట్ మార్కెట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మార్కెట్ సైకిల్స్ చూసాం. ఇప్పుడు కోవిడ్ లాగా ఇప్పుడు 4 years చూసుకుంటే హార్డ్లీ మనకి 10% అండ్ అబోవ్ కరెక్షన్ హార్డ్లీ వచ్చినాయి, 1-2 వచ్చినాయి నాకు గుర్తున్నంత వరకు. తక్కువ వచ్చేసారు. సో మీకు లాస్ట్ టైం చెప్పినట్టు కూడా ఆల్మోస్ట్ మా 2-3 years పెట్టిన క్యాపిటల్ ఏ మూమెంట్ కాలేదు. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే, బికాస్ వీ నో లాంగ్ టర్మ్ కూడా చెప్పేది అదే 5 years, ఎందుకంటే బికాస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇండియన్ మార్కెట్. సో బేసికలీ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 2-3 క్లయింట్స్ ఈక్విటీ మార్కెట్స్ పిఎంఎస్లో పెట్టారు 50 lakhs, ఆల్మోస్ట్ 2-3 years జీరో రిటర్న్ అండి. అండ్ బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. వాళ్ళు మన దగ్గరకు వచ్చింది 5 years టైం ఇచ్చారు మనకి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అప్పుడు క్లియర్గా చెప్పాము మనం, మీరు యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్. జనరల్లీ ఏం చేస్తారండి, ఈ 5 years అంటే పిఎంఎస్లో 20-25% ఇస్ వాట్ దే లుక్ ఎట్. సో అప్పుడు ఏమైందంటే అది ఇంపార్టెన్స్ ఎందుకంటే ఎమోషనల్ మేనేజ్మెంట్ అండి. ఇప్పుడు అదే మీరు క్లయింట్ ఉన్నారనుకోండి, 2-3 ఏళ్ళు రిటర్న్ రాలేదు కదా, తీసేసి వెళ్ళిపోతారు. సో మా జాబ్, మేము మార్కెట్లో ఉంటాం, మాకు అర్థమవుతుంది మ్యాక్రో ఎకనామిక్స్, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్, గ్లోబల్లీ ఏమవుతుందో, మనకు అంత ఎర్నింగ్స్ ఏమొస్తున్నాయి అని చూసి మాకు కాన్ఫిడెన్స్ వల్ల చెప్తాం అనమాట. మీరు ఉంచండి, ప్రాబ్లం లేదు, ఎలాగో 5 years వచ్చారు, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సొల్యూషన్ ఏమైందంటే లాస్ట్లో మొత్తం 1 good year అండి. దిస్ ఈజ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 2014 వెన్ మోడీ వన్. జస్ట్ 1.5 year అండి అప్రాక్సిమేట్గా. ఆల్మోస్ట్ 150% వచ్చిందండి. అండ్ మీరు ఓవరాల్గా CAGR క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇట్ వర్క్డ్ అవుట్ క్లోజ్ అబౌట్ 23-24%. అదే అది అమ్మేసుకుని వెళ్ళిపోయి ఉంటే ఫస్ట్ 2 years జీరో ఉంది, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ చూస్తే 3 times. సో దట్స్ అ వెరీ గుడ్ స్టోరీ. అయితే మీరు చెప్తుంది ఏంటంటే పేషెన్స్. ఇక్కడ అంటే మనం డే ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ, లేదా నేను సిప్స్ పెడుతున్నాను కానీ, ఈ వాళ్ళందరితో చూస్తే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఏదంటే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ ఎప్పుడు కూడా పేషెన్స్ డ్రైవ్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కువ లాంగ్ టర్మ్ పేషెన్స్ ఉంటేనే అవుట్పుట్ లేదా మన రిటర్న్స్ బాగుంటాయి అంటారు మీరు. దట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్ మీరు చెప్పిన దాంట్లో. చాలామంది, నేను ఇంకొక సినారియో చూసానండి మొన్నటిదాకా, నాకు రోజు నేను ఐ విల్ ట్రేడ్ ఎవ్రీడే అని చెప్పి డే ట్రేడింగ్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇవన్నీ కాదు, నాకు ఒక 3 yearsలో ఇంత కావాలన్న గోల్కి ఎక్కువ మంది షిఫ్ట్ అవ్వడం నేను చూస్తున్నాను చాలామంది. ఈ షిఫ్టింగ్ రీజన్ ఏంటి సార్? అంటే నన్ను తప్పుగా అనుకోకండి అండి, నాది డిఫరెంట్ వ్యూ ఉంది. ఏంటి అంటే ఇప్పుడు చాలామంది ట్రేడింగ్, ఇప్పుడు కోవిడ్ తర్వాత మీకు చెప్పాక లాస్ట్ టైం కూడా ట్రేడింగే, ఎందుకంటే మార్కెట్ ఒకటే సైడ్ ఉంది. ఇప్పుడు అది ఏమవుద్దంటే మీరు 100 రూపాయల్లో మేబీ ఒక 5% 10% దట్స్ ఓకే, బట్ మీరు మిగతా 90% యూ షుడ్ లుక్ ఎట్ డైవర్సిఫైయింగ్ అండ్ ఇన్వెస్టింగ్ సమ్వేర్ ఎల్స్. ఇట్స్ ఆల్వేస్, ఇప్పుడు ఏ బిజినెస్ పెట్టినా ఎవరికన్నా ప్లాన్ బి అనేది ఉంటుంది కదండి, సేమ్ ఇది కూడా అంతే. మీరు అట్లీస్ట్ అదే లాస్ట్ టైం చెప్పినట్టు ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్, ఈజ్ ఆల్వేస్ అబౌట్ మేనేజింగ్ రిస్క్ వర్సెస్ రిటర్న్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ క్రికెట్ అర్థం అవుతుంది కాబట్టి చెప్తాను అందరికీ. మన ఇండియాలో ప్రతి ఒక్కరు క్రికెట్ అనాలజీ అర్థం అవుతుంది. సో నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్స్ ప్రకారం క్లయింట్స్ దాన్ని బట్టి పోర్ట్ఫోలియోస్ డిజైన్ చేసుకోవడం. మీరు ఓన్గా చేసుకుంటే క్లయింట్స్ వెల్ అండ్ గుడ్ అండి. మీకు టైం లేదు, మీరు చేసుకోలేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇది చేయగలుగుతారు అంటే వాళ్ళకి ఇవ్వడం బెటర్. కరెక్ట్. ఎప్పుడు అడ్వైజర్ తోటి వెళ్తే కొంచెం రిస్క్ తగ్గుతుంది, సో నష్టభయం తగ్గుతుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆ సెలెక్టింగ్ దట్ రైట్ పర్సన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏం చేశాడు, అసలు అతను ఎలా మేనేజ్ చేస్తాడు మనీ, ఆ నాలెడ్జ్ మటుకి ఇన్వెస్టర్స్ పెంచుకోవాలి. మా ట్రేడర్స్కి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? అదే చెప్తానండి. చాలా మందికి నేను ఎవరన్నా నా దగ్గరికి వచ్చి కలిసిన అదే చెప్తా, మీరు 100% ఒకరిని బిలీవ్ చేయకూడదు. అట్లీస్ట్ బిలీవ్ చేయొచ్చు, బట్ మీకు ఏంటంటే అట్లీస్ట్ ఆ 20-30% మీకు తెలియాలి. అది తెలియాలంటే మీరు చదవాలి, లేకపోతే అడ్వైజర్స్ క్వశ్చన్ అడగాలి, ఇది ఎందుకు పెడుతున్నారు ఏంటి, ఆ లాజిక్స్ తెలుసుకోవాలి. మీరు ఏదో బ్లైండ్గా ఇది చేసేయడం, ఆడిపెట్టడం చేస్తాం. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ ఫ్రమ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అండి, పాస్ట్ పర్ఫార్మెన్స్ అండి. ఇప్పుడు నేను చాలా పోర్ట్ఫోలియోస్ చూస్తాను, చాలా రీసెర్చ్ చేస్తాను, రివ్యూస్ వస్తాయి అనమాట. క్లయింట్స్ ఏమవుద్దంటే చూస్తారన్నమాట గూగుల్లో టాప్ 4-5 స్టార్ 4 స్టార్ వచ్చిన ఫండ్స్ చూసేసి పెట్టేస్తారట. లాస్ట్ 2 years కానీ 1 year డేటా చూసుకుని 4-5 రేటింగ్ ఉన్న వాళ్ళు గోయింగ్ ఫార్వర్డ్ 80% ఆఫ్ ద ఫండ్స్ విల్ నాట్ పర్ఫామ్. సో అందుకే ఆ ఫండ్ సెలెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ఉంటుందండి రీసెర్చ్. చాలా మంది ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్ ఏముంది, చాలా ఈజీ అనుకుంటారు, కానీ మీకు ఆల్మోస్ట్ 1500 ఫండ్స్ ఉంటాయి. అసలు మేము ఏం చేస్తామంటే అంత నాయిస్ని కట్ చేసి ఓవరాల్ పోర్ట్ఫోలియో 5-6 ఫండ్స్ కంటే ఎక్కువ పెట్టమండి మేము. అది ఎందుకంటే కన్విక్షన్ అండి.
ఇప్పుడు చాలా మంది నేను రీసెర్చ్ చేస్తాను పోర్ట్ఫోలియోస్ క్లయింట్స్వి, మీకు ఆల్మోస్ట్ 18-20 కొన్ని పోర్ట్ఫోలియోస్ రీసెంట్గా చేసినవి అయితే 45-50 కూడా ఉన్నాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఏంటంటే 6-7 ఉంటాయి క్లయింట్ పోర్ట్ఫోలియోలో. ఓకే. సో నో పాయింట్ అండి, దాన్ని పోర్ట్ఫోలియో ఓవర్లాప్ అంటాం. సో ఎగ్జాంపుల్ పేర్లు తీసుకుందాం, నిపాన్ లార్జ్ క్యాప్, ఎస్బీఐ బ్లూ చిప్ తీసుకుందాం. ఓకే. దాంట్లో ఏంటంటే సేమ్ స్టాక్స్ విత్ ఇన్ దీస్ బోత్ ఫండ్స్ ఆల్మోస్ట్ 50-60% ఉంటాయి. ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటాయి. వాట్ ఈస్ ద పాయింట్ అండి, మీకు జస్ట్ నెంబర్ ఫండ్స్ పెరుగుతుంది కానీ మీకు పోర్ట్ఫోలియోలో పెద్ద యాడ్ చేయట్లేదు, వాల్యూ యాడ్. సో మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక ఫండ్కి ఇచ్చామంటే దాని చాలా రీసెర్చ్ ఉంటుంది, అంటే కాంప్లిమెంటరీ అంటాం అనమాట. ఒక ఫండ్ మేనేజ్ స్ట్రాటజీ ఒక డిఫరెంట్ ఉంటుంది, ఇంకో ఫండ్ మేనేజ్ స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది. సో రెండు కాంప్లిమెంటరీ ఎలా ఉంటాయి, వాళ్ళ స్టైల్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఏంటి, దాన్ని తీసుకొని మనం పెడతామండి. చాలా రీసెర్చ్ చేస్తాం. ఫండ్ మేనేజర్ రీసెర్చ్ టీమ్ ఎన్ని మంది ఉన్నారు, అసలు వాళ్ళ పాస్ట్ రికార్డ్ ఏముంది, వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ డౌన్ సైడ్ మార్కెట్స్ ఉంటాయి, డౌన్ సైకిల్ మార్కెట్స్, వాటిలో ఎలా పర్ఫామ్ చేశారు, వీళ్ళు ఓన్లీ జస్ట్ పైకి వెళ్తున్నప్పుడే పర్ఫామ్ చేస్తున్నారా, చాలా ఉంటుందండి రీసెర్చ్. మళ్ళీ మొత్తం విత్ ఇన్ ద టీమ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫండ్ మేనేజ్మెంట్ టీంలో కన్సిస్టెంట్గా ఒకే దాంట్లో ఎన్ని మంది ఫండ్ మేనేజర్స్ ఉన్నారు, ఈ పర్టికులర్ ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ నుంచి వెళ్ళిపోతున్నారా ఫ్రీక్వెంట్గా, అవన్నీ జనరల్ ఇన్వెస్టర్స్కి చాలా కష్టం రీసెర్చ్ చేయడం. మేము రోజు ఇదే చేస్తాం కాబట్టి అసలు ఏ ఫండ్ మేనేజర్ బయటకు వెళ్ళిపోతున్నాడు వస్తున్నాడు, వాళ్ళ స్టైల్స్ మారిపోతాయండి. మెయిన్ ఇంపార్టెంట్ జనాలు ఫీజు పే చేసేది కానీ మా దగ్గర పెట్టేది అదే. సో ఈ వాల్యూ యాడ్ ఇదంతా చేస్తేనే వాల్యూ యాడ్, లేకపోతే ఎవరు బెటర్ కదండి ఈ రోజుల్లో. అవును, కరెక్ట్. సో అది వ్యూవర్స్ సుభాష్ గారి వ్యూస్. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే కనుక ఒక అడ్వైజర్తో వెళ్తే మీ నష్టభయం తగ్గుతుందని చెప్తున్నారు. అలాగే ఎవరో ఏదో చేశారని అదే ఫాలో అవ్వద్దు, జస్ట్ మిమిక్ చేయొద్దు వాళ్ళ పోర్ట్ఫోలియోని. ఎందుకంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా అడ్వైజర్ మీ పోర్ట్ఫోలియోని క్యూరేట్ చేస్తారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. హ్యాపీ ఇన్వెస్టింగ్. సబ్స్క్రైబ్ టు స్టాక్.